Functions of a complex variable. So today's discuss about how to find today's topic. మనం ఈరోజు టాపిక్లో ఏం చేస్తున్నామంటే మనం ఇన్ని రోజు లాస్ట్ క్లాసెస్లో అంత ముందు క్లాసెస్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఫంక్షన్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ వేరియబుల్స్లో అన్ని డెఫినేషన్స్ నేర్చుకున్నాము. డెఫినేషన్స్ మీద యూస్ చేసి ప్రాబ్లమ్స్ని ఎలా చేసి నేర్చుకుందాం. కంటిన్యూటీ అంటే ఏంటి, కాషీ-రీమాన్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, అండ్ డిఫరెన్షియబుల్ అంటే ఏంటి, అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్ అంటే ఏంటో ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్న అన్ని టాపిక్స్ మీద ప్రస్తుతం మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. అన్నిటి మీద మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ప్రాబ్లం చూడండి. షో దట్ f of z is equal to 0, z is equal to 0 and f of z is equal to xy square into x plus iy by x square plus y power 4. Z is not equal to 0. Is not analytic at z is equal to 0. Is not analytic at z is equal to 0. Although CR equations are satisfied at the origin. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ని మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఈజ్ నాట్ అనలిటిక్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఈజ్ నాట్ అనలిటిక్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. అలానే ఆల్దో సిఆర్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఎట్ ద ఆరిజిన్ దగ్గర సిఆర్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ అని కూడా మనం షో చేయాలి. సో అదే క్వశ్చన్ చేశారు ఏంటంటే షో దట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 when 0 is equal to z is equal to 0. Next, f of z is equal to xy square into x plus iy by x square plus y power 4. So z is not equal to 0. Is not analytic at z is equal to 0. Although CR equations are satisfied at the origin దగ్గర CR equations satisfied అని మనం చూపించాలి. సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనం ఏం చెప్పాలి, ఈజ్ నాట్ అనలిటిక్ అని చెప్పాలి. ఈజ్ నాట్ అనలిటిక్ అని. సో ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై జెడ్ మైనస్ 0, ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై జెడ్ మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే 0 బై జెడ్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్, ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్. సో ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే మనకేంటి, xy స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఐవై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4 ఇంటూ జెడ్. ఎఫ్ ఆఫ్ జెడ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు xy స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఐవై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4 ఇంటూ ఇక్కడ జెడ్ ఉంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు xy స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఐవై అంటే జెడ్ బై జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4. ఇది తెలుసు కదా, z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఓకే, అందుకని మనం ఏం రాసామంటే ఇక్కడ xy స్క్వేర్ ఇంటూ జెడ్ బై జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4. సో ఇక్కడ z క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ z క్యాన్సిల్ అయింది. z ఈజ్ ఈక్వల్ xy స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4. therefore ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లియర్లీ లిమిట్ x టెన్స్ టు 0 y టెన్స్ టు 0 xy స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4 అంటే x ప్లేస్లో 0 ఉంచినా y ప్లేస్లో 0 ఉంచినా అండ్ సేమ్ లిమిట్ y టెన్స్ టు 0 x టెన్స్ టు 0. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ లిమిట్ x టెన్స్ టు 0 y టెన్స్ టు 0 xy స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4 చేసామనుకోండి. చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ x లిమిట్ అప్లై చేసాం, x లిమిట్ అప్లై చేసిన తర్వాత y లిమిట్ అప్లై చేయాలి. ఫస్ట్ మనం x లిమిట్ని అక్కడ అప్లై చేసాం. x లిమిట్ని అప్లై చేస్తే ఏమొస్తుంది, 0 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4 అండ్ x ప్లస్లో కూడా 0ను సబ్స్టిట్యూట్ చేయండి, x ప్లస్లో కూడా 0ను సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, టోటల్గా ఏమవుతుంది, ఫంక్షన్ మొత్తం 0 అయిపోతుంది. లిమిట్ని అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఎక్స్ లిమిట్ని అప్లై చేసిన తర్వాత y లిమిట్ని అప్లై చేసిన ఇది మొత్తం 0 అయిపోతుంది.
ఫస్ట్ సపోజ్ మనం ఎక్స్ లిమిట్ని అప్లై చేసామనుకోండి, 0 ఇంటూ సంథింగ్, మొత్తం 0 ఏమవుతుంది, మొత్తం ఫంక్షన్ అంతా 0 అయిపోతుంది. సో అదే సపోజ్ లిమిట్ y టెన్స్ టు 0, x టెన్స్ టు 0 అంటే y టెన్స్ టు 0. ఇప్పుడు ఫస్ట్ మనం y టెన్స్ టు 0 అప్లై చేసామనుకోండి, సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ టోటల్ ఫంక్షన్ 0 అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే x టెన్స్ టు 0, y టెన్స్ టు 0 అండ్ y టెన్స్ టు 0, x టెన్స్ టు 0 ఎలా చేసినా కూడా టోటల్ ఫంక్షన్ వాల్యూ ఏమైపోయింది, 0 అయిపోయింది. టోటల్ ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది, లిమిట్ అప్లై చేసినప్పుడు టోటల్గా బోత్ సైడ్స్ లిమిట్స్ మనకేమైపోయింది, 0 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఆల్సో అలాంగ్ పాత్ y ఈజ్ ఈక్వల్ టు mx, అలాంగ్ పాత్ y ఈజ్ ఈక్వల్ టు mx. తర్వాత దీంతో ప్రూవ్ చేయాలి మనం. ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు mx పాత్. సో y ఈజ్ ఈక్వల్ టు mx అన్నాము అంటే అది అలాంగ్ ద పాత్ y, అలాంగ్ ద పాత్ y. అలాంగ్ ద పాత్ y అంటే మీనింగ్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 0 అనే కదా, x ఈజ్ ఈక్వల్ టు 0. therefore limit z tends to 0 f of z minus f of 0 by z minus 0 is equal to limit x tends to 0, ఈ వాల్యూ 0 కదా, f of 0 0, దిస్ ఈజ్ ఆల్సో 0, దిస్ ఈజ్ ఆల్సో 0. అంటే ఇక్కడ మనకు రిమైనింగ్ ఫంక్షన్ ఏం మిగిలింది, లిమిట్ z tends to 0 f of z by z, f of z by z. సో f of z by z మనకి ఇక్కడ ఎంత వచ్చిందమ్మా వాల్యూ, ఎక్స్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4, ఎక్స్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం, ఎక్స్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై పవర్ 4. ఇక్కడ మనం ఏం రాసాము, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ అంటే వై ప్లేస్లో ఎంఎక్స్ను సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లో మనం ఎంఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఇంటూ వై స్క్వేర్, వై స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, సో అదే సబ్స్టిట్యూట్ చేసాం కదా. ఎంఎక్స్ అంటే ఎం స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4, వై పవర్ 4 అంటే ఎం పవర్ 4 ఎక్స్ పవర్ 4, ఎం పవర్ 4 ఎక్స్ పవర్ 4. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే న్యూమరేటర్లో చూడండి ఒకసారి ఎక్స్ క్యూబ్ ఉంది, డినామినేటర్లో ఎక్స్ స్క్వేరు ఎం పవర్ 4 ఎక్స్ పవర్ 4. అంటే డినామినేటర్లో టర్మ్స్ నుంచి మనం ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఉన్న ఎక్స్ స్క్వేర్ డినామినేటర్లో మనం కామన్ తీసిన ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ టర్మ్స్ ఏంటంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ ఇంటూ ఎం స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది కదా మనకు, డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ని మనం కామన్ తీసాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ ఎం పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 4లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాం, సో కాబట్టి రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్, దిస్ ఈస్ ద రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇలా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ లిమిట్ని అప్లై చేద్దాం. ఎక్స్ లిమిట్ని అప్లై చేయండి, అప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో 0, ఎక్స్ ఇంటూ, సో టోటల్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఫంక్షన్ వాల్యూ ఏమైంది 0 అయింది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఫంక్షన్ వాల్యూ 0 అయింది. వన్స్ అగైన్ ఫస్ట్ ఏం చేయాలంటే మనము బోత్ సైడ్స్ లిమిట్స్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, బోత్ సైడ్స్ ఈక్వల్ అయిపోయినాయి. సో తర్వాత అలాంగ్ ద పాత్, ఏదైనా ఒక పాత్ను మనం సెలెక్ట్ చేసుకుని ఆ పాత్లో కూడా ఒకసారి ప్రూవ్ చేద్దాం. ఆల్సో అలాంగ్ ద పాత్ y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్. సో మనకేంటి లిమిట్ z టెన్స్ టు 0 f ఆఫ్ z మైనస్ f ఆఫ్ 0 బై z మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ అలాంగ్ ద పాత్ y కదా కాబట్టి x టెన్స్ టు 0, x టెన్స్ టు 0, y ప్లేస్లో mx సబ్స్టిట్యూట్ చేసాం, m స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ వై పవర్ 4 అంటే ఎం పవర్ 4 ఎక్స్ పవర్ 4. సో న్యూమరేటర్లో డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ని కామన్ తీసి క్యాన్సిల్ చేసాం. సో ఇప్పుడు మనం లిమిట్ అప్లై చేసాం, లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది 0 ఇంటూ, సో ఫైనల్గా ఏమైపోయింది 0 అయింది. సో నెక్స్ట్ అనదర్ పాత్, సో 1 second. అమ్మా,
1 సెకండ్, ఇక్కడ షేరింగ్ అనేది రావట్లేదు. షేరింగ్ ప్రాబ్లం అయింది. 1 minute వెయిట్. ఓకే, కొంచెం షేరింగ్ ప్రాబ్లం అయింది ఇక్కడ, అంటే నెట్వర్క్ సరిగ్గా లేదు ఇక్కడ. సో ఆల్సో అలాంగ్ ద పాత్ x ఈజ్ ఈక్వల్ టు my స్క్వేర్. ఆల్సో అలాంగ్ ద పాత్ x ఈజ్ ఈక్వల్ టు my స్క్వేర్. ఓకే, ఇందాక ఒక పాత్లో చూసాము. దిస్ ఈస్ ద అనదర్ పాత్. లిమిట్ z టెన్స్ టు 0 f ఆఫ్ z మైనస్ f ఆఫ్ 0 బై z మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు అలాంగ్ ద పాత్ x కదా, దెర్ఫోర్ లిమిట్ y టెన్స్ టు 0. లిమిట్ y టెన్స్ టు 0. సో లిమిట్ y టెన్స్ టు 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మళ్ళీ మనము ఎక్స్ ప్లేస్లో my స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో మనము my స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి మన ఫంక్షన్లో. సో మన ఫంక్షన్లో ఏంటి, xy స్క్వేర్ కదా, మన ఫంక్షన్ వచ్చేసి xy స్క్వేర్ అంటే my స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ కాబట్టి మన ఫంక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫంక్షన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే xy స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ y పవర్ 4. దిస్ ఈస్ ద ఫంక్షన్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, xy స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ y పవర్ 4. సో ఎక్స్ ప్లేస్లో my స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి my స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ బై, ఇక్కడ యాక్చువల్లీ మన ఫంక్షన్లో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ y పవర్ 4. ఎక్స్ స్క్వేర్ m స్క్వేర్ y పవర్ 4 ప్లస్ y పవర్ 4 ప్లస్ y పవర్ 4. ఓకే, ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే సబ్స్టిట్యూట్ చేయాలి. y టెన్స్ టు 0, y టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. y టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఫంక్షన్ని. న్యూమరేటర్లో y స్క్వేర్ అంటే y పవర్ 4, డినామినేటర్లో 2 టర్మ్స్లో y పవర్ 4 ఉంది. అంటే న్యూమరేటర్లో y పవర్ 4 ఉంది, డినామినేటర్లో మనం కామన్ తీసామనుకోండి y పవర్ 4. న్యూమరేటర్లో డినామినేటర్లో y పవర్ 4 క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ టర్మ్ ఏంటి, న్యూమరేటర్లో m బై డినామినేటర్లో m స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ మనం y టెన్స్ టు లిమిట్ అప్లై చేయాలంటే ఇక్కడ y టర్మ్ లేదు, అసలు ఇక్కడ y టర్మ్ అనేది లేదు కాబట్టి లిమిట్ని మనం ఇక్కడ అప్లై చేయడానికి లేదు ఇక్కడ. సో దీని ఆన్సర్ దిస్ ఈస్ ద కాన్స్టాంట్ వాల్యూ. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కానీ ఇందాక మనం లిమిట్ ఒకసారి చూడండి, x టెన్స్ టు 0 లిమిట్ అప్లై చేసినప్పుడు 0 వచ్చింది. అండ్ y టెన్స్ టు 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే లిమిట్ z టెన్స్ టు 0లో లిమిట్ x టెన్స్ టు 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు లిమిట్ y టెన్స్ టు 0. సో ఈ రెండు ఏమయ్యాయి, మనకు ఈక్వల్ అవ్వలేదు. అలాంగ్ ద పాత్స్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ పాత్స్లో తీసుకున్నప్పుడు మనకు అవి ఏమైంటి అంటే మనకు ఈక్వల్ అవ్వలేదు. సో ఇప్పుడు చూడండి, లిమిట్ వాల్యూ డిపెండ్స్ ఆన్ m అంటే ఇందాక అంతే కదా. సో ఇక్కడ లిమిట్ వాల్యూ ఏంటి, ఈ m మీద బేస్ అయ్యి ఉంటుంది. m అనేది కాన్స్టాంట్, m అనేది మీద బేస్ అయ్యి ఉంటుంది. దిస్ ఈస్ ఆర్బిటరీ కాన్స్టాంట్స్, m మీద బేస్ అయ్యి ఉంటుంది. ఓకే, అదే రాసాం చూడండి, లిమిట్ వాల్యూ డిపెండ్స్ ఆన్ m, దట్ ఈస్ ఆన్ ద పాత్ ఆఫ్ అప్రోచ్ అండ్ ఇట్స్ డిఫరెంట్ ఫర్ ద డిఫరెంట్ పాత్స్ ఫాలోడ్ అండ్ దెర్ఫోర్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో మనం డిఫరెంట్ పాత్స్ని తీసుకొని ట్రై చేసినప్పుడు ఏమైందంటే ద లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో లిమిట్ ఎప్పుడైతే బో సైడ్స్ అలా ఎగ్జిస్ట్ అవ్వలేదనుకో అప్పుడు మనం ఏం రాస్తాము, హెన్స్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. క్వశ్చన్లో అదే కదా అడిగింది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు దగ్గర 0 దగ్గర ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అని చూపించమన్నాడు. సో దస్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ అనలిటిక్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే డిఫరెన్షియబుల్ కాలేదో దెన్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ నాట్ అనలిటిక్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. The given function f of z is not analytic at z is equal to 0. ఓకే, సో అదే కదా మనం ప్రూవ్ చేయమన్నారు. సో ఇప్పుడు ఇంకా ఏం చేయమన్నారు తర్వాత, ఫస్ట్ టైం చేయమన్నారంటే ఎఫ్ ఆఫ్ జెడ్ దగ్గర ఒకసారి చూడండి, క్వశ్చన్ చూపిస్తాను మీకు. చూడండి, ఈజ్ నాట్ అనలిటిక్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర అనలిటిక్ కాదు అని చూపించమంటున్నారు. అండ్ ఆల్ దో సిఆర్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఎట్ ద ఆరిజిన్. అనలిటిక్ కాదని చెప్పేసి సిఆర్ ఈక్వేషన్స్ను సాటిస్ఫై చేయమని ఆరిజిన్ దగ్గర సాటిస్ఫైడ్ అని చూపించమంటున్నారు.
సో మనం ఏం చేసాం, ఫస్ట్ మనకు బేసిక్ వాల్యూస్ తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో బై జెడ్ మైనస్ జీరో. మనం లిమిట్ అప్లై చేసేది దీనికే కదా. మన ఫార్ములా ఏంటి, లిమిట్ జెడ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో బై జెడ్ మైనస్ జీరో. సో ఫస్ట్ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం, ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి, ఫంక్షన్ రాసాం, బై జెడ్. జెడ్ అంటే మనకు ఎక్స్ ప్లస్ ఐవై అంటే జెడ్, జెడ్ జెడ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ ఫంక్షన్ ఇలా వచ్చింది. తర్వాత లిమిట్స్ అప్లై చేసాం, లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో వై టెన్స్ టు జీరో, లిమిట్ వై టెన్స్ టు జీరో ఎక్స్ టెన్స్ టు జీరో. ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది. అందుకని మనం ఏం చేసామంటే లాంగ్ ద పాత్, సమ్ పాత్ను మనం సెలెక్ట్ చేసుకున్నాం, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్. వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ అనే పాత్ను సెలెక్ట్ చేసుకున్నాం. అంటే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. మనం అలాంగ్ ద పాత్ వై కదా, వై పాత్లో ఉన్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. వై ఈజ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ సబ్స్టిట్యూట్ చేసాం, లిమిట్ అప్లై చేస్తే జీరో వచ్చింది. అలానే అలాంగ్ ద పాత్ ఇందాక వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ అని తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంవై స్క్వేర్ సేమ్ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో వచ్చింది. సో మనకేంటి, లిమిట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ సెకండ్ దాంట్లోనేమో ఎం మిగిలింది. సో అక్కడ ఆ లిమిట్ వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బోత్ సైడ్స్ మనం డిఫరెంట్ పాత్ తీసుకున్న ఫాలో చేసినప్పుడు ఏమవుతుందంటే ద లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాల. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దస్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ అనలిటిక్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎప్పుడైతే డిఫరెన్షియబుల్ కాదని చెప్పామో అప్పుడే అనలిటిక్ కాదని చెప్పొచ్చు. ఇంకా ఏం చూపించమన్నారు, టు ప్రూవ్ దట్ సిఆర్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఎట్లా, ఆరిజిన్ దగ్గర సిఆర్ కండిషన్స్ సాటిస్ఫైడ్ అవుతున్నాయని చూపించమన్నారు. సో మనకు లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఇది, దట్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. మనకు తెలిసింది బేసిక్ ఏంటి, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. సో మన ఫంక్షన్ ఏంటి, ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఐవై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4. ఇది వచ్చేసి మన ఫంక్షన్. ఓకే, దస్ ఇప్పుడు చూడండి, యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు, యూ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే రియల్ పార్ట్, యూ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే రియల్ పార్ట్. అంటే ఈ టర్మ్ని ఒకసారి మల్టిప్లై చేసి చూడండి, ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4. నెక్స్ట్ వి ఆఫ్ ఎక్స్, దట్ ఈజ్ ఇమాజినరీ పార్ట్, వి అనేది ఇక్కడ ఇమాజినరీ పార్ట్. సో ఈ ఫంక్షన్లో ఇమాజినరీ పార్ట్ ఏమవుతుంది, ఎక్స్ వై స్క్వేర్తో మల్టిప్లై చేయండి, ఎక్స్ వై స్క్వేర్తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, ఈ టర్మ్ని సెకండ్ టర్మ్ అబ్జర్వ్ చేయండి, ఐవై టర్మ్ని, ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ వై అంటే ఎక్స్ వై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4 ఫర్ జెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో, ఫర్ జెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే మనకి ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్లో యూ ఏంటి వి ఏంటి, యువి అంటే ఏంటి అసలు, అవి యువి అనేవి రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్, రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. ఫస్ట్ మనం ఇచ్చిన ఫంక్షన్లో రియల్ పార్ట్ ఏంటి ఇమాజినరీ పార్ట్ ఏంటి రాసాం, అంటే యూ టర్మ్ ఏంటి వి ఫంక్షన్ ఏంటో రాసాం. తర్వాత యూ ఆఫ్ 0,0 అంటే ఎక్స్ కామా వై, అంటే ఇక్కడ ఏమైంది ఎక్స్ 0 వై 0, ఎక్స్ 0 వై 0 అయితే ఫంక్షన్లో యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద ఫంక్షన్, యూ ఆఫ్ 0,0 అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వై ఈజ్ ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ చేసామనుకోండి టోటల్ ఫంక్షన్ 0 అయిపోతుంది. అండ్ ఆల్సో వి ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4. నౌ వి ఆఫ్ 0,0 దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం చూసామనుకోండి అప్లై చేస్తే ఇక్కడ ఏమైంది దిస్ ఈజ్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 0 అంటే యూ ఆఫ్ 0. 1 minute అమ్మా, మ్యూట్ చేయండి ఒకసారి మేడం. చెప్పండి అమ్మా. మేడం ఒకసారి లింక్ పెట్టండి, ఒకసారి రాంగ్ పాస్వర్డ్ అంటుంది మేడం. ఓకే 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 మళ్ళీ ఒకసారి లింక్ పెట్టండి. ఓకే 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 b of 0,0 ఈజ్ ఈక్వల్ టు 0, b of 0,0 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. అంటే మనం బోత్ సైడ్స్ ఏం చేసామంటే మనం ఒకసారి టెస్ట్ చేసాం, అంటే 0,0 దగ్గర టెస్ట్ చేసాం. టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది బోత్ సైడ్స్ మనకు జీరోస్ అయిపోయినాయి. యూ ఆఫ్ 0,0 అంటే దిస్ ఈస్ ద రియల్ పార్ట్ వచ్చేసి 0 అయిపోయింది అండ్ ఇమాజినరీ పార్ట్ కూడా 0 అయింది. ఓకే
నెక్స్ట్ u of x comma y is equal to, this is the function x square y square by x square plus y power 4, and v of x comma y is equal to xy cube by x square plus y power 4. ఇక్కడ u of 0 comma 0 is equal to 0 అయింది, v of 0 comma 0 is equal to 0. therefore ఏమైంది, ఈ టూ వాల్యూస్ జీరోస్ అయిపోయాయి. నెక్స్ట్ ఫస్ట్ మనకు కాషీ రీమాన్ ఈక్వేషన్స్ ని మనం సాటిస్ఫై చేస్తున్నారని చూపించమన్నారు కదా. కాషీ రీమాన్ ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేయమని చెప్తున్నారు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి ఏంటి వాల్యూస్ ఏంటి, డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో బి బై డో ఎక్స్, డో బి బై డో వై. సో మనం ఈ 4 టర్మ్స్ ని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. సో క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫస్ట్ కాషీ రీమాన్ ఈక్వేషన్స్ అంటే అవే కదా. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. అబ్జర్వ్ చేయండి ఒకసారి. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. మన ఫార్ములా ఇక్కడ యూజ్ చేసాం. ఏం ఫార్ములా అది, ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అని సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ 0 అని. సో దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసాం. యు ఆఫ్ ఎక్స్ కామా 0 మైనస్ యు ఆఫ్ 0 కామా 0 బై ఎక్స్ మన బేసిక్ ఫార్ములాని యూజ్ చేసాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఫార్ములా మీకు చూపిస్తాను. దిస్ ఈస్ ద లిమిట్ జెడ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై జెడ్ మైనస్ 0. ఇక్కడ ఏంటంటే యూబీ టర్మ్స్ కదా, ఒకసారి చూడండి. డో యూ బై డో ఎక్స్, సో మనం యూ అండ్ బీకి చేస్తున్నాం. యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అండ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. therefore లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 డో యూ బై డో ఎక్స్ చేస్తున్నాం. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 యూ ఆఫ్ ఎక్స్ కామా 0 మైనస్ యూ ఆఫ్ 0 కామా 0 బై ఎక్స్. యూ ఆఫ్ 0 కామా 0 ఆల్రెడీ 0 అని ఇందాక చూపించాం. యూ ఆఫ్ 0 కామా 0 ఆల్రెడీ 0 అని ముందే మనం చూపించేసాం. ఇప్పుడు ఏంటి, యూ ఆఫ్ ఎక్స్ కామా 0 అంటే ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ఉంచండి, వై ప్లేస్ లో 0. యూ అనే ఫంక్షన్ లో ఎక్స్ ప్లేస్ లో ఎక్స్, వై ప్లేస్ లో 0. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దిస్ ఈస్ ద ఎక్స్, యూ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్, వై ప్లేస్ లో 0 అంటే ఎక్స్ ప్లేస్ లో ఎక్స్, వై ప్లేస్ లో 0 అంటే ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 0 అయింది. టోటల్ టర్మ్ ఏమైపోయింది, 0 అయిపోయింది. టోటల్ టర్మ్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో చూడండి 0. సో 0 బై సంథింగ్ 0. therefore లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. ఎక్స్ టెన్స్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ డో యూ బై డో ఎక్స్ చేసాం కదా, ఇప్పుడు డో యూ బై డో వై చేద్దాం. డో యూ బై డో వై అంటే లిమిట్ వై టెన్స్ టు 0. సేమ్ ఇక్కడ ఎక్స్ కామా 0 కదా ఎక్స్ టర్మ్, ఇక్కడ వై టెన్స్ టు 0 అంటే ఎక్స్ 0 వై మైనస్ యు ఆఫ్ 0 కామా 0 బై వై. ఇక్కడ ఏంటి చూడండి, ఇప్పుడు యూ టర్మ్ మనకి ఏదైతే యూ టర్మ్ ఉందో ఎక్స్ కామా వై, ఎక్స్ ప్లేస్ లో 0, వై ప్లేస్ లో వై, ఎక్స్ ప్లేస్ లో 0, వై ప్లేస్ లో వై. ఒకసారి మళ్ళీ చూడండి. దిస్ ఈస్ ద యూ టర్మ్, ఎక్స్ ప్లేస్ లో 0, వై ప్లేస్ లో వై అంటే వై ప్లేస్ లో వై స్క్వేర్ ఓకే, ఎక్స్ ప్లేస్ లో 0, ఎక్స్ ప్లేస్ లో 0. సో ఇప్పుడు ఏమవుతుందంటే టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. టోటల్ టర్మ్ ఏమైంది, 0 అయిపోయింది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, 0 0. సో మళ్ళీ ఫైనల్గా మొత్తం వాల్యూ ఏమైపోయింది, 0 అయిపోయింది. అంటే డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై వాల్యూ 0 బై అంటే ఎట్ ఎక్స్ టెన్స్ టు 0 అండ్ ఎట్ వై టెన్స్ టు 0. ఎట్ ఎక్స్ టెన్స్ టు 0 అండ్ ఎట్ వై టెన్స్ టు 0 ద లిమిట్ వాల్యూ ఆఫ్ యూ ఫంక్షన్ ఈజ్ 0. అర్థమవుతుందమ్మా. therefore డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 0. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అలానే డో వి బై డో ఎక్స్, డో వి బై డో ఎక్స్. సో ఇప్పుడు మళ్ళీ డో వి బై డో ఎక్స్ కదా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 వి ఆఫ్ ఎక్స్ కామా 0 మైనస్ వి ఆఫ్ 0 కామా 0 బై ఎక్స్. ఆల్రెడీ మనం వి ఆఫ్ 0 కామా 0 ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం చూపించేసాం ఆల్రెడీ. ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ అవే, వి ఆఫ్ 0 కామా 0, యూ ఆఫ్ 0 కామా 0. therefore వి ఆఫ్ 0 కామా 0 ఈజ్ ఈక్వల్ టు 0. వి ఆఫ్ ఎక్స్ కామా 0 అంటే వి అనే ఫంక్షన్ లో ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ నుంచుదాం, వై ప్లేస్ లో 0, వై ప్లేస్ లో ఏమవుతుంది 0. ఒకసారి మళ్ళీ మీరు చూడండి ఒకసారి. దిస్ ఈస్ ద వి, దిస్ ఈస్ వి. ఇక్కడ ఏంటంట ఎక్స్ ప్లేస్ లో ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్,
but y is equal to 0, therefore total function value 0. Total function value 0. Okay, so అదే సబ్స్టిట్యూట్ చేసాం 0 minus 0 by x that is equal to 0. Therefore dou v by dou x it extends to 0 0. Dou v by dou x it extends to 0 0. ఈసారి డో v by డో y, డో v by డో y కాబట్టి లిమిట్ y టెన్స్ టు 0, లిమిట్ y టెన్స్ టు 0. సో x టెన్స్ టు 0 అన్నప్పుడు x కామా 0, ఇప్పుడు y టెన్స్ టు 0 అప్పుడు ఏమవుతుంది x 0 y మైనస్ v ఆఫ్ 0 కామా 0 బై y. v ఆఫ్ 0 కామా 0 ఆల్రెడీ 0, v ఆఫ్ 0 కామా 0 ఏంటి 0 అని, v ఆఫ్ 0 కామా y అంటే ఇక్కడ ఏంటి v అనే ఫంక్షన్ లో x is equal to 0, y is equal to y, x is equal to 0, y is equal to y. ఓకే, ఒకసారి మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఒకసారి ఫంక్షన్ దగ్గరికి వెళ్దాం. దిస్ ఈస్ ద ఫంక్షన్ x is equal to 0, y is equal to y అంటే x is equal to x, y ప్లేస్ లో 0. సో మళ్ళీ ఏమవుతుంది టోటల్ ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది 0 అయిపోయింది. టోటల్ ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది 0 అయిపోయింది. ఓకే, చూడండి డో v బై డో y మళ్ళీ ఈ వాల్యూని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి చూపించాం కదా 0 మైనస్ 0 బై y మళ్ళీ 0 0 అంటే డో v బై డో x ఈజ్ ఈక్వల్ టు 0, డో v బై డో y ఈజ్ ఈక్వల్ టు 0. సో మళ్ళీ ఇక్కడ కూడా లిమిట్ x టెన్స్ టు 0 0, లిమిట్ y టెన్స్ టు 0 0. ఇప్పుడు ఏమైపోయింది చూడండి అమ్మా, డో v బై డో x 0, డో v బై డో y వాల్యూ 0, డో u బై డో x 0, డో u బై డో y 0. సో అప్పుడు మనకి ఏమవుతుంది డో u బై డో x is equal to డో v బై డో y. సో 4 వాల్యూస్ 0నే, ఆల్ ఆర్ జీరోస్, ఐ మీన్ ఆల్ ఆర్ ఈక్వల్. సో మనకి ఏమవుతుంది ఇక్కడ దస్ CR ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఎట్ ద ఆరిజిన్. ఆరిజిన్ దగ్గర చూపించమన్నారు, అందుకే మనం 0 0 వాడుతున్నాం. అర్థమవుతుందా, 0 0నే ఎందుకు యూజ్ చేస్తున్నామని మీకు డౌట్ రావచ్చు, అందుకే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను ఎట్ ద ఆరిజిన్, ఎట్ ద ఆరిజిన్. సో ఇప్పుడు ఏమైంది CR కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి, CR కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి. సో ఓకే, క్వశ్చన్ ఏంటి ఇప్పుడు మనకి ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్, బట్ ఏంటంటే CR కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి, CR కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. సో మనం ఇక్కడ ఇట్స్ నాట్, చూడండి ఒకసారి డిఫరెంట్ పాత్స్ తీసుకున్నప్పుడు మనకు లిమిట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అంటే రెండు ఈక్వల్ అవ్వలేదు. సో ఫస్ట్ టైం 0 అయింది, సెకండ్ టైం ఏమో లిమిట్ వాల్యూ డిపెండ్స్ ఆన్ m. Therefore the paths of approach and is different for the different paths followed, the limit does not exist, therefore not differentiable at z is equal to 0. ఎప్పుడైతే నాట్ డిఫరెన్షియబుల్ at z is equal to 0, then it is not analytic at z is equal to 0. This is not analytic at z is equal to 0. ఇంకోటి ప్రూవ్ చేయమన్నారు, ఏంటంటే ఇంకోటి ప్రూవ్ చేయమన్నది although CR equations are satisfied at the origin దగ్గర CR ఈక్వేషన్స్ సాటిస్ఫైడ్ అని చూపించమన్నారు. సో దట్స్ వై ఇక్కడ మనం 0,0 అనే పాయింట్స్ అందుకే మనం తీసుకున్నాం, 0,0 ఒరిజిన్ దగ్గర చూపించమన్నారు కాబట్టి. సో ఓకే, 0,0 దగ్గర మనకు ఆరిజిన్ దగ్గర మనం CR ఈక్వేషన్స్ సాటిస్ఫైడ్ అని చూపించాం. ఓకే, సేమ్ మోడల్లో మీకు అదర్ ప్రాబ్లం చూపిస్తాను, ఇలాంటిదే ఉంటుంది. టెస్ట్ ఫర్ అనలిటిసిటీ at the origin for f of z is equal to x cube y into y minus ix by x power 6 plus y square for z is not equal to 0. Z is not equal to 0 అయితే ఫంక్షన్ ఇదట, z is equal to 0 అయితే ఫంక్షన్ 0. అంటే ఇలా కూడా ఇస్తారు అని. సో ఇలా కూడా మనకు క్వశ్చన్ చేస్తారు, ఇందాక క్వశ్చన్ లాగా కాకుండా ఇలా కూడా క్వశ్చన్ చేస్తారు. f of z is equal to this function ఎప్పుడు ఫర్ z is not equal to 0 for 0 అంటే 0 అయితే ఏమవుతుంది z is equal to 0 along the curve y is equal to x cube. ఆల్రెడీ ఒక కర్వ్ మళ్ళీ వాళ్ళే ఇచ్చారు, మన దగ్గర ఒక కర్వ్ ఉంటుంది, ఆల్రెడీ ఒక కర్వ్ y is equal to ax cube అని ఇచ్చారు. టెస్ట్ ఫర్ అనలిటిసిటీ ఎట్ ద ఆరిజిన్ దగ్గర అనలిటిక్ ఫంక్షన్ ని మనకు టెస్ట్ చేయమంటున్నారు, సో చూడండి ఫస్ట్ గివెన్ f of z is equal to x cube y into y minus ix by x power 6 plus y square, x power 6 plus
y square. This is the function, given function. Z is not equal to 0 అయితే z is not equal to 0 అయినప్పుడు this is the given function. ఇప్పుడు మనం ఈ టూ టర్మ్స్ నుంచి మైనస్ ఐ కామన్ తీద్దాం. మైనస్ ఐని మనం కామన్ తీద్దాం. కామన్ తీసినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ ఐవై, ఎక్స్ ప్లస్ ఐవై. ఒకసారి మీకు డౌట్ వస్తే మల్టిప్లై చేసి చూసుకోండి. అంటే ఎక్స్ క్యూబ్ వై మనం మైనస్ ఐ కదా కామన్ తీసింది, మైనస్ ఐ ఇంటూ ఎక్స్ అంటే మైనస్ ఐఎక్స్, మైనస్ ఐ ఇంటూ ఎక్స్ అంటే మైనస్ ఐఎక్స్, మైనస్ ఐ ఇంటూ ఐవై అంటే ఏంటి? మైనస్ ఐ స్క్వేర్ వై. మైనస్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, దేర్ఫోర్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఐవై, దట్ ఈస్ ఐ. అర్థమవుతుంది కదా? సో అందుకని మనం ఇలా కామన్ తీసాం, ఎక్స్ పవర్ 6 ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు జెడ్, ఈజ్ ఈక్వల్ టు జెడ్. దేర్ఫోర్ మైనస్ ఐ ఎక్స్ క్యూబ్ వై జెడ్ బై ఎక్స్ పవర్ 6 ప్లస్ వై స్క్వేర్. సో మన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్. సో అంటే ఈ జెడ్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ టర్మ్ మైనస్ ఐ ఎక్స్ క్యూబ్ వై బై ఎక్స్ పవర్ 6 ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ పవర్ 6 ప్లస్ వై స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు. సో ఫస్ట్ దీన్ని మనం ఫంక్షన్ని ఇది చేసి మనం అలా ఉంచేసుకోవాలి. నెక్స్ట్ మనకేంటి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై జెడ్ మనం ప్రూవ్ చేయాలి కదా. ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ ఆఫ్ 0 బై జెడ్. ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్, ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ అంటే మైనస్ ఐ ఎక్స్ క్యూబ్ వై బై ఎక్స్ పవర్ 6 ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ పవర్ 6 వై స్క్వేర్. ఓకే, ఫస్ట్ along the path y is equal to mx, along the path y is equal to mx. ఫస్ట్ ఈ పాత్ y is equal to mx కాబట్టి ఏమవుతుంది? x tends to 0, x tends to 0. therefore ఇక్కడ both sides లిమిట్స్ అప్లై చేయండి. లిమిట్ z tends to 0 f of z minus f of 0 by z is equal to limit x tends to 0. ఎందుకు మనకి ఇక్కడ along the path y is equal to mx, therefore x tends to 0 minus I x cube y is equal to mx కదా. ఈ ఫంక్షనే ఇక్కడ ఉంచండి, ఫంక్షన్ ఇక్కడే ఫంక్షన్ ఉంది, అబ్జర్వ్ చేయండి. y is equal to mx by x power 6 ప్లస్ y స్క్వేర్ అంటే m స్క్వేర్ x స్క్వేర్, m స్క్వేర్ x స్క్వేర్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఎక్స్ స్క్వేర్ని కామన్ తీసాం. డినామినేటర్లో టూ టర్మ్స్ నుంచి ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి. న్యూమరేటర్లో డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు రిమైనింగ్ టర్మ్ మైనస్ ఐఎక్స్ఎం, మైనస్ ఐఎక్స్ఎం, దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఐఎక్స్ స్క్వేర్ ఎం బై ఎక్స్ పవర్ 4లోంచి మనం ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాం. సో ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. ఇప్పుడు మనం లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ టెన్స్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది? టోటల్ ఫంక్షన్ 0 అయిపోతుంది, టోటల్ వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఓకే, ఇలా అలాంగ్ ద పాత్ మనం తీసుకున్నాం. సో క్వశ్చన్లో ఏం చేశారంటే దర్ ఈజ్ అనదర్ పాత్, అదేంటంటే అలాంగ్ ద పాత్ y ఈజ్ ఈక్వల్ టు ax క్యూబ్, y ఈజ్ ఈక్వల్ టు ax, దిస్ ఈజ్ ఆల్సో y ఈజ్ ఈక్వల్ టు ax క్యూబ్. సో లిమిట్ z టెన్స్ టు 0 f of z minus f of 0 by z, that is equal to limit x tends to 0 f of z by z, f of z by z and y place to ax cube. Therefore minus ix cube ax cube by x power 6 plus a square x power 6, a square x power 6. Therefore ఇక్కడ ఏం చేసామంటే న్యూమరేటర్లో చూడండి బేసిస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయండి. పవర్స్ని యాడ్ చేస్తే ఎక్స్ పవర్ 6, డినామినేటర్లో ఎక్స్ పవర్ 6ని కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమైంది? ఎక్స్ పవర్ 6 బై ఎక్స్ పవర్ 6 క్యాన్సిల్ అయిపోయింది. సో రిమైనింగ్ టర్మ్ మైనస్ ఐఏ బై 1 ప్లస్ ఏ స్క్వేర్. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇందాక మనకి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ hence limit z tends to 0 f of z minus f of 0 by z tends to 0 along any radius vector but not along the y is equal to ax cube. దాని రేడియస్ వెక్టార్లో బాగానే 0 అయింది, కానీ ఈ పాత్లో ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయింది.
ఈ పాత్ర వచ్చేసి మనకు ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయింది. సో ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి సిన్స్ ద లిమిట్ ఈజ్ నాట్ యూనిక్, లిమిట్ అనేది ఈజ్ నాట్ యూనిక్, సో దేర్ ఫోర్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ నాట్ అనలిటిక్ ఎట్ ద ఆరిజిన్. ఆరిజిన్ దగ్గర అది అనలిటిక్ అవ్వలేదు, అనలిటిక్ కాలేదు. నౌ గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్. మళ్ళీ మనం ఇక్కడ రియల్ పార్ట్ రాసాం, ఇమాజినరీ పార్ట్ రాసాం, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రాసాం. రియల్ పార్ట్ని యూ అనుకున్నాం, ఇమాజినరీ పార్ట్ని బి. రియల్ పార్ట్ ఈజ్ యూ, ఇమాజినరీ పార్ట్ ఈజ్ బి. సో u of x comma y is equal to x cube y square by x power 6 y square plus b is equal to minus y x power 4 by x power 6 y square, x power 6 y square. So again same ఇందాక చేసాం కదా, f of 0 is equal to 0 అంటే మనం u of 0 comma 0 is equal to 0 అంటే u of x comma y లో 0 comma 0 ద ఆరిజిన్ చూస్తే 0, అలానే v of 0 comma 0 is equal to కూడా 0. Now dou u by dou x is equal to limit x tends to 0 u of x comma 0 minus u of 0 comma 0 by 0. సో మనం ఇచ్చిన ఫంక్షన్, మన దగ్గర ఉన్న ఫంక్షన్లో యూలో x కామా 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు x, y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది x ఈజ్ ఈక్వల్ టు x, y ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, టోటల్ 0 అయిపోతుంది, టోటల్ 0 అయిపోతుంది. దేర్ఫోర్ లిమిట్ x టెన్స్ టు 0, టోటల్గా లిమిట్ ఇది వాల్యూ ఏమైంది 0 అయిపోయింది. అలానే డో యూ బై డో వై అంటే లిమిట్ y టెన్స్ టు 0 u ఆఫ్ 0 కామా y మైనస్ u ఆఫ్ 0 కామా 0 బై y. ఈసారి x ఈజ్ ఈక్వల్ టు 0, y ప్లేస్లో y ఉంచాం. అగైన్ టోటల్ లిమిట్ వాల్యూ 0, టోటల్ లిమిట్ వాల్యూ 0. అలానే ఏమవుతుందంటే మనకు డో v బై డో x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 v ఆఫ్ x కామా 0 మైనస్ v ఆఫ్ 0 కామా 0 బై x. ఇప్పుడు ఈసారి చూడండి, v ఆఫ్ x కామా 0 అంటే మళ్ళీ మనం v ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలి. సారీ, v ఫంక్షన్ మన దగ్గర v ఫంక్షన్ ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ v మైనస్ y x పవర్ 4 బై x పవర్ 6 y స్క్వేర్. సో అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, రిమైనింగ్ మళ్ళీ టోటల్ 0 అయిపోతుంది. అలానే డో v బై డో y అంటే లిమిట్ y టెన్స్ టు 0, లిమిట్ y టెన్స్ టు 0 అంటే సారీ ఒక నిమిషం. సో ఏమవుతుందంటే ఇది కూడా 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. అంటే టోటల్గా ఏమైంది, ఈ వాల్యూ 0 అయిపోయింది, ఈ వాల్యూ 0 అయిపోయింది. మనకు సిఆర్ ఈక్వేషన్స్ ఏంటి, డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై అండ్ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. ఈ 4 వాల్యూస్ మనకి ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది, ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ సిఆర్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఎట్ ద ఆరిజిన్. సిఆర్ ఈక్వేషన్స్ సాటిస్ఫై అయ్యాయి. అంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, డో వి బై డో వై ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇలానే రాయాలి, లిమిట్ y టెన్స్ టు 0 v ఆఫ్ 0 కామా y మైనస్ v ఆఫ్ 0 కామా 0 బై y. ఓకే, అది మిస్ అయింది ఇక్కడ. సేమ్ ఇలానే x కామా 0 కదా, ఇక్కడ y టెన్స్ టు 0 డో v బై డో x, దేర్ఫోర్ v ఆఫ్ 0 కామా y మైనస్ v ఆఫ్ 0 కామా 0 బై y. సో అది సబ్స్టిట్యూట్ చేసాం, మళ్ళీ రిమైనింగ్ మొత్తం ఫంక్షన్ వాల్యూ 0 అయింది. ఇప్పుడు మనకు సిఆర్ కండిషన్స్ ఇవి, డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై. ఈ వాల్యూ 0 అయింది, ఈ వాల్యూ 0 అయింది. డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. సో 2 వాల్యూస్ 0s అయిపోయాయి. సో అంటే మనకు సిఆర్ ఈక్వేషన్స్ని సాటిస్ఫైడ్, సిఆర్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఎట్లా ఎట్ ద ఆరిజిన్. ఓకే, బిఫోర్ క్వశ్చన్ అదే కదా, క్వశ్చన్ ఏమన్నాడు, టెస్ట్ చేయమన్నాడు అనలిటిక్ ఫంక్షన్ యొక్క దాన్ని ఎట్ ద ఆరిజిన్, ఆరిజిన్ దగ్గర కూడా టెస్ట్ చేయమన్నారు. టెస్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఆరిజిన్ దగ్గర సిఆర్ కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి, సిఆర్ కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి కానీ మనకేమైందంటే ఇక్కడ లిమిట్స్ మాత్రం ఎగ్జిస్ట్ అవ్వాలి. అలాంగ్ డిఫరెంట్ పాస్ తీసుకున్నప్పుడు మనకు లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి ఫంక్షన్ ఈజ్ నాట్ అనలిటిక్ ఎట్ ద ఆరిజిన్. ఆరిజిన్ దగ్గర ఫంక్షన్ అనలిటిక్ కాలేదు కానీ సిఆర్ ఫంక్షన్స్ మాత్రం సాటిస్ఫై చేశాయి అని. సో ఈరోజు నేర్చుకున్న 2 ప్రాబ్లమ్స్ అవే అనమాట. అనలిటిక్ అవ్వట్లేదు కానీ ఆరిజిన్ దగ్గర సిఆర్ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఓకే, దిస్ ఈస్ ద హౌ టు యూజ్ సిఆర్ ఈక్వేషన్స్ ఇన్ అనలిటిక్ ఫంక్షన్స్. ఓకే.